ప్రముఖ సాంస్కృతిక సామాజిక చైతన్య సంస్థ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ ప్రధానోత్సవం బేగంపేట్ టూరిజం ప్లాజా హోటల్లో ఘనంగా జరిగింది. వివిధ రాష్ట్రాలకు వివిధ రంగాలకు చెందిన 30 మంది ప్రముఖులను సత్కరించి అతిథుల చేతుల మీదుగా జ్ఞాపిక ప్రశంసా పత్రాలను అందజేశారు. నమస్తే. ఈరోజు మనం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అండ్ ప్రైమ్9 ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్న అవార్డ్ ఫంక్షన్కి వచ్చాము. ఆ అవార్డ్ ఫంక్షన్ వచ్చేసి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ 2025. దీని ప్రాముఖ్యత ఏంటంటే వివిధ రంగాల్లో ఉన్నవారు ఎవరైతే వాళ్ళ ప్రతిభను వాళ్ళ నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళ టాలెంట్ని గుర్తించి ఇక్కడ వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుందాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అట్లాగే ఈరోజు అవార్డు గ్రహీతలకి నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను కూడా ఈరోజు ఈ అవార్డు తీసుకోవడానికి అర్హుడో కాదో నాకు తెలియదు, కానీ నేను చేసేటటువంటి ఒక చిన్న ప్రయత్నంలో దాన్ని నన్ను కేటగరైజ్ చేయడం జరిగింది అనుకుంటున్నాను. నేను యాక్చువల్గా మేము ఎక్కువగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. అంటే ఇందాక సార్ చెప్పారు, ఏజ్కి ఎటువంటి సంబంధం లేకుండా కూడా, అంటే ఏజ్ అనేటటువంటిది ఒక డిసీజ్, ఆ డిసీజ్ని ప్రివెంట్ చేసుకోవడం అనేటటువంటి మన చేతిలోనే ఉంటుంది. హిపోక్రటిస్ చెప్పినట్టు సో ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ అనే కాన్సెప్ట్ని విలేజెస్లో కానీ, అలాగే న్యూట్రీ మదర్ అనే కాన్సెప్ట్ని ప్రతి అమ్మ కూడా ఒక న్యూట్రిషనిస్ట్గా తయారు చేయాలన్నది మా ఉద్దేశం. అట్లాగే ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క ఆరోగ్యం ఒక ఫుడ్తోనే వస్తుంది అన్న ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేయాలని కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా వెళ్ళి వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలన్నది మా సదుద్దేశం. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఒక అవగాహన తీసుకురావాలి అన్న ఉద్దేశంతో కొంతమంది పెద్దల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ యొక్క తరహాలోనే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ని పెట్టుకుంటూ మా యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే నేను చేసేటటువంటి ఈ ప్రయత్నాన్ని గుర్తించి ఈరోజు ఇక్కడ అవార్డు ఇచ్చినందుకు రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలు. లక్ష్మీకాంతం గారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అవార్డ్స్ ఎట్లా మోటివేట్ చేస్తాయి డిఫరెంట్ ఫీల్డ్స్ పర్స్పెక్టివ్లో, వాళ్ళ పర్స్పెక్టివ్స్లో నిష్ణాతులైన వారిని అని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, yeah, definitely these are all one most important thing in life to get motivated. So different fields now, and government also should encourage ane aspect lo maatladukuntunnappudu iటువంటి ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి అవార్డ్స్ ప్రదానం చేయడం అనేది చాలా ముఖ్యం. when Rambabu garu approached me, what inspired me to incline towards him was లైక్ ఆయన ముక్కుతో ఆర్ట్ చేయడం. ఒక కళాకారుడు చిన్నగా ఎదిగి ఆ స్థాయికి వచ్చి రావాల్సిన గుర్తింపు లేకపోయినప్పుడు, సో అది మనసులో మెదిలి ఆయన ఒక కార్యరూపం దాల్చి ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం 10 ఏళ్ల నుంచి చేయటం నిజంగా ఉదాహరణము. వారిని అందరూ మనం చప్పట్లతో కొట్టాలి. సెకండ్ పాయింట్ ఈజ్ లైక్, నేను చాలా ముచ్చటేసింది. చాలా మంది డాక్టర్స్ ని, తర్వాత డిఫరెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన లైక్ ఎంకరేజ్ చేయడం కోసం ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం, ఇది ఆయన కంటిన్యూ చేయాలి. దెన్ వి డెఫినెట్లీ సపోర్ట్ యూ సార్ ఇన్ యువర్ ఎండర్స్ ఫ్యూచర్ ఆల్సో. సర్టన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి ఇంత గొప్ప అవార్డు నాకు ఇప్పించినందుకు మా సార్ డాక్టర్ సురేంద్రబాబు సార్ గారు కూడా కళాభివందన తెలియజేసుకుంటూ, నేను బల్గం సినిమాలో ఒక్కొక్కత చెప్పడం జరిగింది సార్. సినిమాకి కూడా పాట నేను వేయడం జరిగింది. అయ్యో బాలి బాలి బాలి, అయ్యో రామ రామ బాలి, గాడెడు పోతున్నదే బాలి, మన ఇల్లు గీడున్నది బాలి. ఈ పాట నేనే వేయడం జరిగింది సార్. అలాగే
సినిమాలో ఒక్కొక్క చెప్పడం జరిగింది. పెద్ద కొడుకు వైలయ్య పెద్ద కోడలు స్వరూప మనవడు సాయిలు నాయన, చిన్న కొడుకు మగిలయ్య చిన్న కోడలు సుజాత మనవరాలు వీణావాయి నాయన. ఇది కూడా చెప్పడం జరిగింది సార్. మంచి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు స్పెషల్ గా డాక్టర్ సురేంద్ర సార్, మా సార్ ఒక సొంత తమ్ముడు లెక్క చూసుకుంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఒకటి, విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, మనము మట్టి బొమ్మలంట, మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా, గా ఇచ్చిన దేవుడు తీసుక పొంగ మిద్దెలు రావంట, నీతో మేడలు రావంట, కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంత మురువబోకు మనసా, ఆశ కన్నబోకు, గా ఇచ్చిన దేవుడు తీసుక పొంగ కొడుకులు రారంట, నీతో బిడ్డలు రారంట, అందమున్నదని చందమున్నదని మురువబోకు మనసా, నువ్వు మురువబోకు మనసా, నీ అందము గంధము కొన్ని నాళ్ళని తెలుసుకోయ మనసా, నువ్వు తెలుసుకోయ మనసా. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి కళాకారులు. థ్యాంక్ యూ సార్. నిజంగా మన భారతదేశం అనేదాన్ని ప్రపంచ దేశాలు దిక్కు చూశాను. ఒక కల్చర్ చూసుకున్నా కానీ, అలాగే జ్ఞానానికి చూసినా కానీ, ప్రపంచంలోనే ఎప్పుడు ఫస్ట్ యూనివర్సిటీ మన భారతదేశం అని చేశాను. అలాగే ఆర్కిటెక్చరల్ కానీ, కల్చర్ కానీ అన్నిటి కూడా అంటే మార్గదర్శనం. సేమ్ టైం అంటే ప్రపంచ దేశాల్లో కూడాను ఉత్తమంగా ఉండాలనేది నా భావన. ఒక భారతీయుడిగా చేసిన భారతదేశం అనేది అదే ప్రక్రియ. అంటే టాలెంట్ని రికగ్నైజ్ చేయాలి. మన యూత్ని ఎంకరేజ్ చేసినప్పుడు అంటే మరి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏదైనా, ఇప్పుడు స్వామి వివేకానంద ఒక చికాగో మీటింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఒక గొప్పదాన్ని ఎలా చాటారో, అదే నేటి జనరేషన్ కూడా చేసిన ఎక్కడో ఒక మూల చిన్న ప్రాసెస్ మైండ్లో పడిందంటే వాళ్ళు స్వామి వివేకానంద గొప్పవాళ్ళు కావచ్చు. ఆ విధంగా డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ ప్రొఫెషన్లో వర్క్ చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి సమాజంలో ఉన్న వాళ్ళని మేము మా విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ ద్వారా అవార్డ్స్ ఇస్తున్నాము. అలాగే రికార్డ్స్ కూడా ఇస్తున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి ప్రైమ్ నైన్తో మీడియా పార్ట్నర్గా చేస్తున్నాము. చాలా ఈవెంట్ చేస్తున్నాము. రియల్ అద్భుతమైన ఛానల్ అండి ఇది. అంటే ఇప్పుడున్న కమర్షియల్ యుగంలో డబ్బు గురించి ఆలోచిస్తుంటారు. డబ్బే ప్రథమంగా పెట్టుకున్నారు చాలా ఛానల్స్ని కూడాను. అంటే మీడియా అనేదంటే చాలా గొప్ప పాత్ర అండి సొసైటీలో. మీడియా ఏది కరెక్ట్ చెప్తే అది రైట్ అనుకుంటారు, ఏది చెప్పినా కానీ ఇది రాంగ్ అనుకుంటారు. సొసైటీ అలా ఉంది. అంటే స్వతహాగా వారు అర్థం చేసుకునే స్థాయి లేదు. మీడియా అంతా కూడా డైవర్ట్ చేస్తుంది. అలాంటి ప్రక్రియలో మన కల్చర్స్ కానీ, సంస్కృతి కానీ ఉన్నది నిర్భయంగా చెప్పడం కానీ ఈ ప్రైమ్ నైన్ ఛానల్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని మీ నెట్వర్క్ అంతా కూడాను. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా కానీ నా అనుభవంలో చెప్తున్నాను. చేసిన మాతో అయిన తర్వాత కూడాను ఇలాంటి అవార్డ్ ఫంక్షన్లు కానీ చేసిన కానీ ఎంకరేజ్ చేసే సంస్థలు టీవీ ఛానల్ లేవులేవండి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఈ ఛానల్తో నేను జర్నీ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ని డిఫరెంట్ వ్యక్తులు అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అండ్ మా ఈ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇంకా స్పిరిచువల్ సిస్టంలో వచ్చింది ఈ కేటగిరీలో నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక స్థానాన్ని గుర్తించి చేస్తుంది. ఏంటంటే ఆనందమైన క్షణాలు చాలా చిన్నవి. అలాంటి ఆనందమైన క్షణాలు ఏవైతే ఉందో ఈ ఫౌండేషన్ ద్వారా నాకు కొంచెం ఎన్లార్జ్ జరుగుతూ ఉంది. అంటే ఇంకొంచెం ఎక్కువ రోజు ఇంకా నేను చేస్తున్న పనులకి ఇంకొంచెం గుర్తింపు ఇచ్చి ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి అభినందించినట్టుంది. సో యాక్చువల్గా నా ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఒక లాయర్, మా తాతగారు ఒక ఫార్మర్. సో మాది ఆంధ్ర. సో అక్కడ ఆ ఏరియాలో మేము చాలామంది పేషెంట్స్కి సరిగ్గా ఫెసిలిటీస్ ఉండేవి కాదు. సో సడన్గా హార్ట్ అటాక్ కానీ ఏమన్నా వస్తే విజయవాడ తీసుకెళ్లాల్సి వచ్చేది. మంచి ఫెసిలిటీస్ ఉండేవి కాదు. హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వచ్చేది, చెన్నై తీసుకెళ్లాల్సి వచ్చేది. సో మా తాతగారు కూడా అట్లాగే ఏ ఫెసిలిటీ లేక అక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చి అప్పుడు తీసుకెళ్లే టైం కూడా లేక ఆయన ప్రాణాలు కోల్పోయారు. అవి అన్నీ చూసి నేను కొంచెం కార్డియాక్ వైజ్ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది. ఇనీషియల్గా డాక్టర్ అవుదామని ఎక్కువ ఇంట్రెస్ట్ నాకంటే కూడా మా ఫాదర్కి ఎక్కువ ఉండే. నువ్వు బాగా చదువుతున్నావు, డాక్టర్ అయితే బాగుంటుంది, మన ఫ్యామిలీలో డాక్టర్స్ లేరు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మా ఫాదర్ కూడా సోషల్ సర్వీస్ బాగా చేస్తూ ఉంటారు. సేవ, కళారంగంలో సేవ చేయటం,
సమాజపరంగా సేవ చేయటం, పట్టణాల్లో కాకుండా రిమోట్ ఏరియాల్లోకి వెళ్ళి చేయాలనే మా గురువుగారు డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి సూచన స్ఫూర్తితో 40 సంవత్సరాలు నేను సంగీతం, నృత్యం ఇత్యాది కళారంగాల్లో చేసినటువంటి కృషికి గుర్తింపుగా విశ్వగురు సంస్థ వారు నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ మా పెద్దలు గురువు గారికే అంకితంగా చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి. ఇంకా విస్తృతంగా కళాసేవ చేయాలనే మా ధ్యేయం ఉండండి. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ టు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు. ఉమెన్ ఆంటర్ప్రినర్ కింద నాకు ఈ అవార్డు వచ్చింది. మేము కొత్తగా ఓజస్ ఇన్ఫినిటీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్టార్ట్ చేసాము. అందులో మేము ప్రత్యేకంగా మహిళలకి, పిల్లలకి ఉద్దేశించి మేము ఒక ప్రోడక్ట్ తయారు చేసాము, ఓజా అమృత్ అనేసి. ఇందులో మనం పాతకాలంలో వాడుతున్న సిరిధాన్యాలు ఇవన్నీ వాడి మనం ఇప్పుడు చాలా ఎంఎన్సీలో తయారు చేస్తున్న హెల్త్ డ్రింక్, దానికి ఆల్టర్నేటివ్గా మేము ఒక హెల్త్ డ్రింక్ తయారు చేసాము. సో దీనివల్ల విమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ హోల్ ఫ్యామిలీకి న్యూట్రిషన్ వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంకా బాధ్యత ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది. మహిళలకి ముఖ్యంగా వాళ్ళకి ఉన్నటువంటి చట్టాల మీద అవగాహన పెరగాలి. అలాగే అట్ ద సేమ్ టైం ఆ లాస్ ఏవైతే వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాయో వాటిని ఎప్పుడు కూడా వాళ్ళు మిస్యూజ్ చేసుకోకూడదు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అంటే వరల్డ్లో మనకి గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఉన్నాయి. దానికి ఈక్వల్గా ఇండియాలో కూడా ఈ రికార్డ్స్ ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. సో వాళ్ళు 10 years నుంచి ఈ రికార్డ్స్ మెయిన్గా డిఫరెంట్ సోషల్ సెక్టార్స్లో అంటే సర్వీస్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ లాస్ట్ 25 years నుంచి నేను బీయింగ్ ఏ డాక్టర్, అంటే ఒక డాక్టర్ని, సర్జన్ని, బట్ అయినా కూడా సామాజిక బాధ్యతగా నేను చిల్డ్రన్ హెల్త్ పైన, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పైన, సో మేము మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. సో ఆ రకంగా దీన్ని వీళ్ళు రికగ్నైజ్ చేయడము, ఈ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ విశ్వగురు వివేకానంద ఐకానిక్ అవార్డు 2025 రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రైమ్9 ఛానల్కి, కిషోర్ గారికి, రాంబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. అసలు ఈ అవార్డు మాకు ఈ కేటగిరీలో ఎందుకు ఇచ్చారంటే, బేసికల్గా నేను పీడియాట్రిషియన్ని. నేను ఇండియాలో అంటే మన బోత్ స్టేట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేశాను. ఎండి పీజీహెచ్ఎన్డి గారు, దట్ ఈస్ సెకండ్ బెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా, అందులో చేశాను. ఆ తర్వాత మేము రూరల్ ప్రాంతాల్లో ఎక్కడైతే పిల్లల డాక్టర్ లేరో అలాంటి ప్రాంతాల్లో హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి, మధ్యతరగతి వాళ్ళకి, పేదవారికి అందుబాటులో నాణ్యమైన వైద్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో జయవారాహి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ స్టార్ట్ చేసి చాలామందికి సర్వీస్ చేస్తున్నాము. యూజువల్గా ఏదైనా వరల్డ్ రికార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఎవరైనా ఇస్తూ ఉంటారో మనం తీసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఎవరో గిన్నీస్ వాళ్ళు చెప్పిందే స్టాండర్డ్ అని కాకుండా ప్రపంచానికి గురువు భారతదేశం, సో విశ్వగురువు భారతదేశం. సో మనం ఎందుకు అవార్డులు ఇవ్వకూడదు, మనం ఎప్పుడు తీసుకునే వాళ్ళకి మిగిలిపోవాలన్నా అనే ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన ఇది. అంటే మనము మందలో ఒకరిలా కాకుండా కోటిలో ఒక్కరి మందికి ఆలోచన వస్తుంది. రాంబాబు గారిని ప్రత్యేకంగా అభినందించాలి ఈ ఆలోచనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్న వయసు అయినా కానీ నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ CEO గారైన మిస్టర్ రాంబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఈ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నాకు విద్యను నేర్పించిన గురువులకి, నా తల్లిదండ్రులకి, అలాగే నా శ్రేయోభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. నా పేరు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ, అష్టావధాని, మహాభగల్ అఘోర తంత్రి అండి. నాకు వచ్చిన అవార్డు కూడా స్పిరిచువల్ అవార్డు వచ్చింది. యాక్చువల్గా నేను ఇది నేర్చుకుంది మన రైతుల కోసము, అంతేకాకుండా దేశాన్ని సంరక్షిస్తున్నటువంటి మన ఆర్మీ వాళ్ళ కోసము ఎల్లవెల్లలుగా నా ఒక్క దేవాలయంలో వాళ్ళకు సకలంగా అన్ని రకాలుగా బాధ్యతలు ఉండాలని, వారికి ఎటువంటి హాని కూడా జరగకుండా, పంట నష్టము అటు మన ఆర్మీ వాళ్ళకు ప్రాణ నష్టము కూడా జరగకుండా ఉండడానికి ప్రతి ఏళ్ళ వాళ్ళ పేరు మీద నా యొక్క ఆలయంలో పూజలు జరుగుతూనే ఉంటాయి. అలా చూసి నాకు ఈ అవార్డు దక్కడం జరిగింది. నమస్తే అండి, మీ పేరు? భవానీ. ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది? సోషల్ మీడియా డిజిటల్ మార్కెటర్. సో ఇది ప్రతి ఒక్క మహిళకి నేను ఈ అవార్డుని అంకితం చేస్తున్నాను. నేనేదో సాధించానని కాదు. సో ఇది ప్రతి ఒక్కరికి అవార్డు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కేటగిరీలో అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ మా యొక్క హార్డ్ వర్క్ సిన్స్ లైక్ 20-25 years నుంచి మేము ఐటీ రంగంలోనూ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనూ మేము చేసిన వర్క్కి దిస్ ఈజ్ వాట్ వన్ ఆఫ్ ద రికగ్నైజేషన్. దీనివల్ల మేము
మా యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా బాధ్యత పెరిగిందని ఈరోజు చాలా ఫీల్ అవుతున్నాము. అండ్ ఈ విశ్వగురు అవార్డు అనేది ఇది సెకండ్ అవార్డ్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్. ఇన్ 2024లో ఉగాది పురస్కారాల్లో కూడా ఉన్నాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు డూ దిస్. అండ్ దీనివల్ల మేము ఏ రంగాల్లో ఏ రకంగా అందరినీ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని కలవడం అనేది జరిగింది. చాలా ఇన్స్పిరేషన్ అండ్ ఇన్నోవేషన్ థింగ్స్ ఈరోజు మేము నేర్చుకున్నాము. అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్. జ్యోతిష్య రంగంలో మనతో పాటు ఉన్నారు ప్రశాంత్ శర్మ గారు. సార్, ఈ అవార్డు అందుకునేందుకు ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలి అంటే దీనికి నేను అర్హున్నో కాదో నాకే తెలియదు, వెదర్ ఐఎమ్ డిజర్వ్ ఆర్ నాట్. కానీ ఏదో నలుగురికి మంచి చేశాను, నా వంతు సహాయం నేను చేస్తున్నాను. జ్యోతిష రంగంలోనే కానీ, పౌరోహిత రంగంలోనే కానీ, సిద్ధాంత భాగంలోనే కానీ, ఆన్లైన్లో పంచాంగం నేర్పించడం కానీ, ఏదైనా కూడా నా వంతు సహాయం అందరికీ చేస్తున్నాను. అది వీళ్ళు చూసి దానివల్ల నా జనాలకి కలిగేటువంటి ఉపయోగాన్ని అవన్నీ కూడా వాళ్ళు చూసి నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎవరికైనా సరే ఒక మనిషి ఏదైనా పనిని బాగా చేయాలన్నా, చేసే పని ఇంకొంచెం బాగా చేయాలన్నా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్, డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఒకటి అవసరం అండి. అటువంటిదే విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఏదైతే విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారు ఏదైతే చేస్తున్నారో, ఎవరెవరు వాళ్ళ ఫీల్డ్లో మంచి టాలెంట్తో ఉంటారో, తర్వాత వాళ్ళ పనిని బాగా చేస్తుంటారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం బాగా చేస్తారు, ఇంకొంచెం బాగా సమాజానికి ఉపయోగపడతారు. ఆ రకంగా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనేది గత 10 సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో నిపుణులైనటువంటి వారిని, తర్వాత సమాజం కోసం తమ వంతు కృషి చేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవార్డు ఇవ్వనేది చాలా మంచి అభినందించవలసిన విషయం. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి మనుషులను, అంటే డాక్టర్స్ కానీ, లేదా విద్యారంగంలో ఉన్నవాళ్ళు, పోలీస్ రంగంలో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత వివిధ కళల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళని చూస్తే మనకు కూడా ఏదో ఒకటి చేయాలనేటువంటి ఫీలింగ్ వస్తుంది. సో ఆ రకంగా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అనేది అందరినీ గుర్తించి ఎవరిని ఏ రకంగా సత్కారం చేయాలో ఆ రకంగా చేస్తుంది. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అధినేత అయినటువంటి సతోలు రాంబాబు గారు మరి వాళ్ళ టీంకి అభినందనలు తెలియజేస్తూ అవార్డు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనతో పాటు ఉన్నారు నక్కా శ్రీకాంత్, ఫోక్ సింగర్. సో ఫోక్ సింగర్ అవార్డు వచ్చింది మీకు, బెస్ట్ ఫోక్ సింగర్ అవార్డు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి అవార్డు నాకు ఇప్పించడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ సురేందర్ బాబు సార్ గారికి నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి నేను వచ్చినందుకు, ఇంతమంది నాకు పరిచయం అయినందుకు, అలాగే విశ్వగురు అవార్డు తీసుకున్నందుకు కూడా చాలా చాలా అంటే ఫస్ట్ నేను బలగం సినిమాలో అవార్డు తీసుకున్నా, తర్వాత నేను ఇప్పుడు అవార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, సురేందర్ బాబు సార్. మీకు ఎప్పటికీ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మా కోసం ఒక సాంగ్ పాడండి. తప్పకుండా. బలగం సినిమాలో పాట ఇవ్వడం జరిగింది నేను. బలగం సినిమాలో పాట శ్రీహరి రాఘవులే అయ్యో బాలి బాలి బాలి, అయ్యో రామ రామ బాలి, గాటెడు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నది బాలి, కట్టిన ఇల్లు ఇడిసి బాలి, నువ్వు తిన్న కంచమిడిసి బాలి, పడుకున్న మంచమిడిసి బాలి, ఘాటేటు పోతున్నవే అయ్యో రామ రామ బాలి, అయ్యో రామ రామ బాలి. ఈ సినిమాలో కూడా ఇంత మంచి అవకాశం ఇప్పించిన మా బాలన్నకి, అలాగే వేణు సార్కి, అలాగే దిల్రాజ్ సార్ గారికి కూడా పేరు పేరున కళాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ముఖ్యంగా మా డాక్టర్ సురేందర్ బాబు సార్ గారికి చాలా 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 థ్యాంక్స్. స్పోర్ట్స్ కేటగిరీలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో అవార్డ్స్ అందుకున్న మన పెరుమాళ్ళ ప్రదీప్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ముందుగా ప్రైమ్ 9 టీవీకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చక్కటి ప్రోగ్రాం మన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అధినేత మన లయన్ రాంబాబు గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి ప్రోగ్రాం జరిగింది ఈరోజు. మళ్ళీ ఈరోజు వివిధ రంగాల్లో మళ్ళీ 29 మందిని గుర్తించి వారికి ఇండియన్ ఐకాన్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు కూడా స్పోర్ట్స్ కోటాలో నాకు కూడా ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది. మాలాంటి స్పోర్ట్స్మెన్ని గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇంటర్నేషనల్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ని.
అయితే 2 టైమ్స్ నేను ఇండియాకి గోల్డ్ మెడల్స్ తీసుకొని రావడం జరిగింది, 2023లో 2024లో. అంతేకాకుండా నేషనల్ లెవెల్లో 4 టైమ్స్ నేను గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మరి అంతేకాకుండా ఇంకా ఇలాంటి అవార్డ్స్ రావడం వల్ల నాకు ఇంకా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మాస్కోలో ఏప్రిల్లో వరల్డ్ ఛాంపియన్షిప్స్ జరుగుతున్నాయి. దాంట్లో కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది. దాంట్లో కూడా నేను మన దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా మళ్ళీ గోల్డ్ మెడల్స్ తీసుకొని మరి దేశానికి గర్వకారణంగా నాకు ఇచ్చిన ఈ అవకాశం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మరి ఒకసారి మరి టీవీ ప్రైమ్ 9 వారికి అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం గురించి థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు రాబోయే యువత ఎవరైతే ఉన్నారో, రాబోయే తరం వాళ్ళకి స్పోర్ట్స్ గురించి మీరు ఏం సలహా ఇవ్వదలుచుకుంటున్నారు, ఏం సందేశం ఇవ్వదలుచుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తుంటే యువత అంతా మరి ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. నైట్ టైం అయిందంటే మరి పబ్బులు అనుకుంటూ తిరుగుతున్నారు. మరి అలా కాకుండా రోజు ఒక మార్నింగ్ 1 hour 2 hours మనం టైం కేటాయించుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా జిమ్లోకి కానీ మనకు సంబంధించిన ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ యోగా సంబంధం కానీ లేకపోతే వాకింగ్ ఏదో ఒకటి 1 hour మనకు శారీరక శ్రమ ఉంటే మరి చాలా హెల్త్ పరంగా మంచిగా ఉంటారు. ఈ రోజుల్లో చూస్తుంటే మరి ఎన్నో జబ్బులు వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, షుగర్లు, బీపీలు ఉంటున్నాయి. మళ్ళీ ఈ రోజుల్లో మళ్ళీ నేను 62 years ఇంతవరకు అలాంటి ఏమీ లేదు. నో షుగర్స్, నో బీపీ. మరి అదే మోటివేషన్ అందరికీ. మరి మీరు కూడా అదేవిధంగా మరి వర్కౌట్ చేసి మంచి హెల్త్, ఆరోగ్యపరంగా హెల్త్ కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.